చరిత్ర అనేది చరిత్రకి సంబంధించిన ఆధారాలు చూడండి. చరిత్ర చరిత్రకి సంబంధించిన ఆధారాలని రెండు రకాలుగా చెప్పొచ్చు. చరిత్రకి సంబంధించిన ఆధారాలని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు? రెండు రకాలుగా చెప్పొచ్చు. రెండు రకాలుగా ఏమేంటి అవి అంటే, ఒకటి లిఖితపూర్వక ఆధారాలు. లిఖితపూర్వక ఆధారాలు. అలానే లిఖితపూర్వక ఆధారాలు. అలానే ఇంకొకటి ఏంటంటే పురావస్తు ఆధారాలు. రెండవది ఏంటంటే పురావస్తు ఆధారాలు. ఇలా మనం రెండు రకాలుగా చెప్పొచ్చు. చరిత్రకు సంబంధించిన ఆధారాలని ఎవరైనా కానీ, ఎంతటి మేధావైనా లేకపోతే ఎంతటి ఆర్కియాలజిస్ట్ అయినా ఎవరైనా కానీ ఈ రెండు ఆధారాలు వీటి మూలంగానే చెప్తారు చరిత్ర. ఏంటది? లిఖితపూర్వక ఆధారాలు, అలానే పురావస్తు ఆధారాలు. మీరందరూ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోండి ఒకసారి. అందరూ కూడా మీకు సంబంధించిన నోట్స్ తెరవండి ఒకసారి. నోట్స్ తీసి నేను ఏదైతే చెప్తున్నానో అది రాయండి. ఎందుకంటే వింటే రాదు, రాయండి. ఒక పేపరు పెన్ను పెట్టేసుకొని రాయండి. చెప్తాను. లిఖితపూర్వక ఆధారాలు, అలానే పురావస్తు ఆధారాలు. ఇక్కడ లిఖితపూర్వక ఆధారాలు అంటే ఏంటి, అలానే పురావస్తు ఆధారాలు అంటే ఏంటి ఒకసారి చూద్దాం. లిఖితపూర్వక ఆధారాలు. లిఖితపూర్వక ఆధారాలు. అందరూ కూడా పెన్ను పేపర్ పెట్టుకొని రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉండండి. మీ పుస్తకాల్లో ఉన్నా కానీ పాఠం వింటూ ఒక పక్క రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఇది అలవాటు చేసుకోండి. ఇది మంచి పద్ధతి. లిఖితపూర్వక ఆధారాలు, వీటినే మనం ఏమంటామంటే వాజ్మయ ఆధారాలని కూడా అంటాం. ఈ లిఖితపూర్వక ఆధారాలనే వాజ్మయ ఆధారాలు అని కూడా అంటాం. వీటినే వాజ్మయ ఆధారాలని కూడా అంటాం. ఇంగ్లీష్లో అయితే లిటరసీ సోర్స్ అంటాం. ఇంగ్లీష్లో వీటిని లిఖితపూర్వక ఆధారాలని ఇంగ్లీష్లో లిటరసీ సోర్సెస్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో అయితే. ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది. లిఖితపూర్వక ఆధారాలని మరొక పేరు ఏంటంటే వాజ్మయ ఆధారాలు. వీటినే ఇంగ్లీష్లో లిటరసీ సోర్సెస్ అని కూడా అంటాం. అంటే ఏంటి లిఖితపూర్వక ఆధారాలు అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ లిఖితపూర్వక ఆధారాలనే మనం మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఈ లిఖితపూర్వక ఆధారాలనే మళ్ళీ మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఏంటి? ఎలా? ఆ రెండు ఏంటి చూడండి ఒకసారి. దీనిని లిఖితపూర్వక ఆధారాలని రెండు రకాలుగా విభజించవచ్చు. ఏంటి అవి అంటే స్వదేశీ సాహిత్యం, అలానే విదేశీ సాహిత్యం. ఇలా మనం రెండు రకాలుగా విభజించవచ్చు. స్వదేశీ సాహిత్యం, అలానే విదేశీ సాహిత్యం. దీన్నే స్వదేశీ సాహిత్యం లేదా స్వదేశీ గ్రంథాలు, స్వదేశీ లిఖిత గ్రంథాలు అని కూడా అనొచ్చు. ఇది కూడా రాసుకోండి కింద. స్వదేశీ సాహిత్యం లేదా దీన్నే స్వదేశీ లిఖిత గ్రంథాలు అని కూడా రాయొచ్చు. దీన్ని విదేశీ సాహిత్యం లేదా విదేశీ లిఖిత గ్రంథాలు అని కూడా రాయొచ్చు. రాయండి. విదేశీ సాహిత్యం లేదా విదేశీ లిఖిత గ్రంథాలు అని కూడా రాయొచ్చు. ఇది లిఖితపూర్వక ఆధారాలని ఇలా రెండు వాటిగా మనం విభజించవచ్చు. స్వదేశీ సాహిత్యం అంటే ఇక్కడ మనకి పేర్లోనే తెలిసిపోతుంది. అంటే ఏంటి? ఇవి భారతీయులు రాసినవే లేకపోతే వేరే వాళ్ళు రాసినవే? ఇవి మన ఇండియన్స్, భారతీయులు ఎవరైతే ఉంటారో ఆ భారతీయులు రాసింది.
మన భారతీయులు రాసిన గ్రంథాలు, భారతీయులు రాసిన గ్రంథాలు, భారతీయులు రాసిన గ్రంథాలు. ఓకేనా? అలానే విదేశీ సాహిత్యం, విదేశీ లిఖిత గ్రంథాలు, ఇవి పేర్లోనే తెలిసిపోతుంది. ఏంటి? విదేశీ వాళ్ళు రాసిన గ్రంథాలు. దేని గురించి? వాళ్ళ దేశం గురించి రాశారా, లేకపోతే మన దేశ చరిత్ర గురించి రాశారా? విదేశీయులైనా కానీ మన దేశ చరిత్ర గురించే, మన దేశ చరిత్ర గురించే విదేశీయులు రాసింది. మన భారతీయులు మన దేశ చరిత్ర గురించి రాసింది స్వదేశీ సాహిత్యం. అలానే విదేశీయులు మన భారతదేశ చరిత్ర రాసిందే విదేశీ సాహిత్యం. ఇది విదేశీయులు. ఉదాహరణకు చెప్పాలంటే, దీనిలో ఉదాహరణకు చెప్పాలంటే ఫస్ట్ స్వదేశీ సాహిత్యం చెప్పుకుందాం. స్వదేశీ సాహిత్యం ఏంటో చెప్పుకుందాం. స్వదేశీ లిఖితపూర్వక సాహిత్యం లేదా స్వదేశీ లిఖిత గ్రంథాలు, స్వదేశీ సాహిత్యం కనుక చూసుకున్నట్లయితే, ఇది దీనిలో మతపరమైన గ్రంథాలు వస్తుంది, మతపరమైన గ్రంథాలు వస్తాయి, మతపరమైన గ్రంథాలు వస్తాయి. ఇందులో మతపరమైన గ్రంథాలు అంటే, మతపరమైన గ్రంథాలు అంటే ఏంది సార్ అంటే, మనకి తర్వాత వేద యుగం స్టార్ట్ అవుద్ది. అందులో వేద గ్రంథాలు ఉంటాయి, వేద గ్రంథాలు. ఆ వేద గ్రంథాలు మన వాళ్ళే రాశారు కాబట్టి అవి మతపరమైన గ్రంథాలే కదా. తర్వాత బౌద్ధ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలకి ఉదాహరణ చెప్పండి. బౌద్ధ గ్రంథాలకి ఉదాహరణ చెప్పండి. త్రిపీఠకాలు చెప్పొచ్చా? త్రిపీఠకాలు, త్రిపీఠకాలు. అలానే మరి జైన గ్రంథాలు కూడా వస్తాయి. నేను ఉదాహరణ చెప్తున్నాను. జైన గ్రంథాలు, జైన గ్రంథాలు. జైన గ్రంథాలకి ఒక చక్కటి ఉదాహరణ చెప్పండి. జైన గ్రంథాలకి కల్పసూత్రాలు చెప్పొచ్చా? కల్పసూత్రాలు చెప్పొచ్చా? ఎస్ చెప్పొచ్చు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఉదాహరణకు చెప్పొచ్చు. అంటే స్వదేశీ సాహిత్యంలో మతపరమైన గ్రంథాలు ఉంటాయి. అలానే అసలు మతానికి సంబంధించిన గ్రంథాలు కూడా ఉంటాయి. అసలు మతం గీతం ఏ ఉండదు, కేవలం ఒక అంశం మీద రాస్తారు, లేకపోతే ఒక వంశం మీద రాస్తారు, లేదా ఒక పాలనా వ్యవస్థ మీద రాస్తారు. అలాంటి గ్రంథాలనే మనం లౌకిక గ్రంథాలు అంటాం. లౌకిక గ్రంథాలు అని అంటాం. లౌకిక గ్రంథాలు అంటే ఏ మతానికి సంబంధించని. లౌకిక అంటే మనం ఆల్రెడీ పాలిటీలో చెప్పుకున్నాం కదా. పాలిటీలో ఏమనొస్తుంది? లౌకిక అంటే ఏ మతానికి సంబంధించింది కాదు. సో ఏ మతానికి సంబంధం లేని గ్రంథాలు అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఏమేమి ఉంటాయి ఇందులో? వంశ చరిత్రల గురించి, వంశ చరిత్రలు, ఒక వంశానికి సంబంధించిన చరిత్రకు సంబంధించి, లేకపోతే పాలనా వ్యవస్థకు సంబంధించి రచించబడ్డ గ్రంథాలు ఇవి లౌకిక గ్రంథాలు అంటే. ఉదాహరణకి మీకు ఎన్నోసార్లు, కొన్ని వందల సార్లు అడిగిన ప్రశ్న ఏంటంటే, గ్రూప్స్లో, యూపీఎస్సీలో, లేకపోతే ఇతరత్ర పరీక్షల్లో కొన్ని వందల సార్లు అడిగిన ప్రశ్న ఏంటంటే, మన దేశంలో తొలి లౌకిక గ్రంథం ఏంటి అని అడిగాడు. మన దేశంలో తొలి లౌకిక గ్రంథం ఏంటి అని అడిగాడు. అంటే క్రీస్తు పూర్వంలో, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో పాణిని రాసిన అష్టాధ్యాయి గుర్తుపెట్టుకోండి. అష్టాధ్యాయి అనేది మన దేశంలో తొలి లౌకిక గ్రంథం. మోస్ట్ 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అష్టాధ్యాయి 5వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో పాణిని రాసిన అష్టాధ్యాయి. కొన్ని వందల సార్లు అడిగాడు ఈ ప్రశ్న. పాణిని రాసిన అష్టాధ్యాయి లౌకిక గ్రంథానికి ఉదాహరణ. అది లౌకిక గ్రంథానికి. ఓకేనా? ఇట్లా మనకి స్వదేశీ సాహిత్యంలో ఇవి ఉంటాయి. స్వదేశీ సాహిత్యం అంటే ఇవి ఉంటాయి. అసలు ట్రీ చార్ట్ వేసుకుంటే ఇది పెద్దదే ఉంటుంది. నేను ఇవన్నీ కూడా విడివిడిగా చెప్తున్నాను, కానీ నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను మీకు తర్వాత మీకు చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు విదేశీ సాహిత్యం. విదేశీ సాహిత్యం, విదేశీ సాహిత్యం అంటే విదేశీయులు రచించిన గ్రంథాలు. అంటే మన దేశ చరిత్ర గురించి రచించిన గ్రంథాలు. విదేశీయులు మన దేశ చరిత్ర గురించి. అంటే ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే గ్రీకు రచనలు ఇందులోకే వస్తాయి.
గ్రీకు రచనలు ఇక్కడ ఇక్కడ రాస్తాను చూడండి. విదేశీ సాహిత్యం, విదేశీ సాహిత్యం, విదేశీ సాహిత్యంలోకి కనుక చూసుకున్నట్లయితే మన దేశ చరిత్ర గురించి విదేశీయులు రాసించిన గ్రంథాలు. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి విదేశీయులు రాసిన వారి దేశం యొక్క గ్రంథాలు కాదు, మన దేశ చరిత్ర యొక్క గ్రంథాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్రీకు రచనలు, కొన్ని గ్రీకు రచనలు ఉన్నాయి. సో అవి గ్రీకు వాళ్ళు మన దేశ చరిత్ర గురించి రాశారు. అలానే చైనీయులు కూడా మన చైనీయుల రచనలు మన దేశ చరిత్ర గురించి రాశారు. అలానే కొంతమంది ముస్లింలు కూడా మన దేశ చరిత్ర గురించి రాశారు. ఇవన్నీ కూడా ఉదాహరణకు ఒకటి చెప్పండి సార్ అంటే, సపోజు ఇండికా అనే పుస్తకం ఉంది, ఇండికా అనే గ్రంథం. ఇండికా మీకు ఆల్రెడీ వెల్ నౌన్, ఇది తెలుసు కదా. ఇండికా అనే గ్రంథం ఎవరు రాశారు? ఇండికా అనే గ్రంథం ఎవరు రాశారు సార్? మొగస్తనీస్ రాశాడు. మొగస్తనీస్ ఎవరి గురించి రాశాడు ఇతను? వాళ్ళ దేశం గురించి రాశాడా ఇతను? ఏ దేశానికి చెందినోడు? మొగస్తనీసు గ్రీకు దేశానికి చెందినోడు, గ్రీకు. ఓకేనా, గ్రీకు. సో ఇప్పుడు ఏ సాహిత్యం వాడాడు, ఏ భాష వాడాడు? గ్రీకు భాషే. మన దేశంలో ఇక్కడ తెలుగు నేర్చుకోవాలా, లేకపోతే ఇక్కడ హిందీ నేర్చుకోవాలా, ఇక్కడ సంస్కృతం నేర్చుకోవాలా? గ్రీకు భాషలోనే రచించాడు మొగస్తనీసు. కానీ మన దేశం గురించి రచించాడు, మన దేశం గురించి. ఇండికాలో మన దేశం గురించి రచించాడు, అంటే గ్రీకు సాహిత్యంలో మన దేశం గురించి రాశాడు. ఓకేనా, ఇది విదేశీ సాహిత్యం. ఓకేనా, ఇక్కడ ఇది. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు? స్టార్టింగ్ కానీ నుంచి ఏం చెప్పాను? చరిత్ర అనే దాని గురించి చెప్పాను. చరిత్ర అనేది, చరిత్ర తెలుసుకోవడానికి మనకి ఆధారాలు, ఎన్ని రకాల ఆధారాలు ఉంటాయని చెప్పాను? చెప్పండి, ఎన్ని రకాల ఆధారాలు ఉంటాయని? 2 రకాల ఆధారాలు ఉంటాయని చెప్పాను. ఒకటి ఏంటి? లిఖితపూర్వక ఆధారాలు ఉంటాయి అని చెప్పాను. లిఖితపూర్వక ఆధారాలకే మరొక పేరేంటి? వాజ్మయ ఆధారాలు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు? లిటరసీ సోర్సెస్. లిఖితపూర్వక ఆధారాలనే మళ్ళీ ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఎన్ని రకాలుగా? 2 రకాలుగా. ఏంటి అవి? స్వదేశీ సాహిత్యం, అలానే విదేశీ సాహిత్యం. స్వదేశీ సాహిత్యాన్ని మనం ఎన్ని రకాలుగా మనం ఉదాహరణలుగా చెప్పొచ్చు? స్వదేశీ సాహిత్యాన్ని దీన్ని మత గ్రంథాలుగా చెప్పొచ్చు, అలానే లౌకిక గ్రంథాలుగా చెప్పొచ్చు. విదేశీ సాహిత్యం అంటే ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటి? లిఖితపూర్వక ఆధారాలు కాకుండా చరిత్రను మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే పురావస్తు ఆధారాలుగా తెలుసుకోవచ్చు. పురావస్తు ఆధారంగా తెలుసుకోవచ్చు. పురావస్తు ఆధారాలు చూడండి ఒకసారి, దీని గురించి చూద్దాం. పురావస్తు ఆధారాలు ఎందుకు వీటి గురించి చెప్తున్నానంటే, డైరెక్ట్గా మీకు సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మనం సింధు నాగరికత గురించి చెప్పుకుంటాం. సింధు నాగరికత చెప్పుకునేటప్పుడు పురావస్తు ఆధారాలంటే ఏంటి? ఈ సింధు నాగరికతనే కాదు, మనం తర్వాత అనేక నాగరికతల గురించి చెప్పుకోవాలి, దాని తర్వాత రాజ్యాల గురించి చెప్పుకోవాలి కాబట్టి మరి ఇది తెలియంది మీకు, ఇది చెప్పండి అది ఎట్లా అర్థం అవుతుంది? కాబట్టి ఫస్ట్ ఇవి తెలుసుకోవాలి. పురావస్తు ఆధారాలు అంటే పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని చూడండి. పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటారు. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారు? పురావస్తు శాస్త్రం. దీన్ని ఇంకొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఒకసారి. భూమి పొరల్లో లభ్యమయ్యే భౌతిక అవశేషాలు, ఇది కీ పాయింట్. భౌతిక అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నాగరికతలు, అంటే ప్రాచీన నాగరికతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి
అధ్యయనం చేయడాన్ని అధ్యయనం చేయు శాస్త్రాన్ని అధ్యయనం చేయు శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటాం. పురావస్తు శాస్త్రం అని అంటాం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పురావస్తు శాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఇక్కడ అదే కదా అడిగింది. ఏముంది? ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అంటారు. ఆర్కియాలజీ ఏమంటారండి? ఆర్కియాలజీ. ఇంగ్లీష్లో ఇది ఈ విధంగా రాయొచ్చు, ఆర్కియాలజీ. ఆర్కియాలజీ ఇంతేనా? స్పెల్లింగ్ కరెక్టేనా? ఆర్కియాలజీ ఈ విధంగా రాయొచ్చు. భూమి పొరల్లో లభ్యమయ్యే భౌతిక అవశేషాలు. అంటే ఇప్పుడు ఇది భూమి అనుకోండి, ఇది మొత్తం కూడా భూమిని నువ్వు తవ్వాననుకో, అంటే భూమి పొరల్ని నువ్వు తవ్వుతూ ఉంటుంటే ఏవో ఒకటి నీకు భౌతిక అవశేషాలు కనిపిస్తూనే ఉంటాయి. ఆ యొక్క భౌతిక అవశేషాలు వాటిని పరిశీలించి వాటి గురించి అధ్యయనం చేయడాన్నే పురావస్తు శాస్త్రం అని అంటారు, ఆర్కియాలజీ అని చెప్పేసి అంటారు. ఒక పరీక్షలో అడిగాడు, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ? చెప్పండి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ? అలెగ్జాండర్ కన్నింగ్హోమ్. గుర్తుపెట్టుకోండి, అలెగ్జాండర్ కన్నింగ్హోమ్. అలెగ్జాండర్ కన్నింగ్హోమ్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్ర పితామహుడు ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్హోమ్. ఈయన ఏ దేశానికి చెందినోడు? అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ ఏ దేశానికి చెందినోడు చెప్పండి? మన భారతదేశానికి చెందినోడా లేకపోతే బ్రిటనా? బ్రిటన్ దేశానికి చెందినవాడు, బ్రిటన్. ఇతని గురించి ఏంటి? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అంటే నేరుగా అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ అని గుర్తుంటుంది. ఇంకా మనం ఏం నేర్చుకోవాలంటే, మన ఇండియాలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏర్పడింది కదా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పురావస్తు శాఖ ఏదైతే ఉందో, భారతదేశపు పురావస్తు శాఖ ఏదైతే ఉందో అది దాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటారు, ఏఎస్ఐ షార్ట్కట్లో. దీనిని ఎవరు స్థాపించారు చెప్పండి? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎవరు స్థాపించారంటే ఈయన అలెగ్జాండర్ కన్నింగ్హోమే స్థాపించాడు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎవరు స్థాపించారు? అలెగ్జాండర్ కన్నింగ్హోమ్, ఈయనే స్థాపించింది. ఎప్పుడు స్థాపించారు ఈ యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని? మన భారతదేశంలో ఎప్పుడు స్థాపించారు? 1861, 1861. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 1861లో స్థాపించారు. స్థాపించింది ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్హోమ్. అలానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఇది ఏదైతే ఉందో దీనికి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు? మొదటి డైరెక్టర్ జనరల్గా పనిచేసింది ఎవరంటే ఇతనే, అలెగ్జాండర్ కన్నింగ్హోమే అండి. సో మొదటి డైరెక్టర్ జనరల్గా పనిచేసింది అలెగ్జాండర్ కన్నింగ్హోమే. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా. ఓకే, సరే. ఇంతకీ ఇక్కడ ఒక కీ పాయింట్ చెప్పాను. ఇక్కడ భౌతిక అవశేషాలు, భూమి పొరల్లో లభ్యమయ్యే భౌతిక అవశేషాలు అని చెప్పాను. సార్ ఏంటి అసలు భౌతిక అవశేషాలు అంటే ఏంటి? భూమి పొరల్లో లభ్యమయ్యే భౌతిక అవశేషాలు అంటే ఏంటి సార్ అంటే, పురావస్తు ఆధారాలు. అవి ఏమేంటి అసలు? మనకి భూమి పొరల్లో భౌతిక అవశేషాలు ఏం దొరికాయి ఇప్పుడు వరకు? ఎలాంటివి దొరికాయి అంటే చూడండి, భౌతిక అవశేషాలు ఏమేమి ఉంటాయంటే, ఒకటి శాసనాలు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్స్క్రిప్షన్స్ అంటారు. శాసనాలు, ఇంగ్లీష్ వర్డ్స్ కూడా తెలియాలి. ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు. ఇప్పుడు
ఈ శాసనాల గురించి మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పలానా రాజు పలానా రాజు దానం చేస్తున్నాడు. ఇది చూడండి, ఇక్కడ వీటి గురించి విపులంగా చెప్తాను. ఒక రాజు ఉన్నాడు. పలానా పలానా రాజు దానం చేస్తున్నాడు. ఇతను 1000 ఆవులని లేకపోతే 1450 ఆవులని, గోవులని దానం చేస్తున్నాడు. నేను దానం చేస్తున్నా, నేను భూమిని దానం చేస్తున్నా, నేను ధనాన్ని దానం చేస్తున్నా. ఇట్లా వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి, వాళ్ళ గొప్పలు రాజ్యం అంతా చెప్పుకోవడానికి ఆ రాజు ఏం చేస్తాడు? ఒక శాసనం వేయించుకుంటాడు. శాసనం అంటే ఈ విధంగా ఒక శాసన ఫలకం అంటారు. ఇట్లా ఇలా వేస్తారు శాసన ఫలకం. అంటే దాన శాసనాలు అని కూడా ఉంటాయి దీనిలో. దాన శాసనాలు, నేను దానం చేస్తున్నాను అని దాన శాసనాలు వేయించుకుంటారు. అలానే ఫలానా బిరుదు ఫలానా రాజుకి అంకితం చేస్తున్నా, నా కొడుకు తురుము, నా కొడుకు గొప్ప అని ఇట్లా ఇట్లా కొంతమంది వారి యొక్క గొప్పలు చెప్పుకోవడానికి, అలానే వారికి కొన్ని బిరుదుల్ని అంకితం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజు నా కొడుకు 3 సముద్రాలలో తన గుర్రాలని నీళ్లు తాగించాడు, తను త్రిసముద్రీశ్వర పీత వాహనుడు అని చెప్పేసి వాళ్ళ కొడుకు గురించి చెప్పింది. అంటే ఇక్కడ ఇది ఎవరి గురించి నేను చెప్పాను చెప్పండి? గౌతమి పుత్ర శాతకర్ణి వాళ్ళ మమ్మీ గౌతమి ఎవరైతే ఉన్నారో తన కొడుకు గురించి చెప్పింది. అంటే వాళ్ళ కొడుకుని గొప్పగా పొగుడుతూ తనకి బిరుదిచ్చింది. నా మనవడు గొప్ప. ఇట్లా ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఏపీ హిస్టరీలో తెలుసుకున్నాం కదా. అంటే ఇవన్నీ కూడా ఏమంటారు? వాటిని అంకిత శాసనాలు అని చెప్పేసి ఇలా ఒక రకాలు ఉంటాయి. అలానే కొంతమందిని స్మరించుకుంటూ వాళ్ళ గుర్తింపు ఇస్తూ గుర్తుకు తెచ్చుకుంటూ వేస్తూ ఉంటారు. అలాంటి వాటిని స్మారక శాసనాలు అని చెప్పేసి అంటారు. సో ఇవి మీకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ శాసనం ఎటువంటిది అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో ఇట్లా మనకి శాసనాలు ఉంటాయి. ఇలాంటి శాసనాలు దేని మీద వేస్తారు చెప్పండి? శాసనం అంటే రాయడం. ఇట్లా శాసనం అంటే రాయడం, రాసి ఒక దాని మీద ఒక ఫలాశిలకం అంటే ఇట్లా వేస్తారు. సాధారణంగా శాసనాలు దేని మీద వేస్తారు? ఏం సార్? శాసనాలు రాళ్ళు మీద వేస్తారు. రాయి ఉంటే రాయి మీద కూడా వేస్తారు. అలానే లోహాల మీద కూడా వేస్తారు. లోహాల మీద కూడా వేస్తారు. రాళ్లపై లోహాల మీద కూడా చెక్కిస్తారు. చెక్కించేవాళ్ళు. అప్పుడు రాయి ఉందనుకోండి, ఒక స్లాట్గా ఒక రాయి ఉందనుకోండి, రాయి ఉంటే ఆ రాయి మీద చెక్కించేవాళ్ళు. లోహం ఏదైనా కాపర్ కానీ లేకపోతే తగరం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, రాగిది కానీ అట్లాంటి తామ్ర శాసనాలు అంటారు కదా. సో అట్లా వాటి మీద కూడా చెక్కించేవాళ్ళు. కొందరైతే ఆ యొక్క రాళ్ల మీద, ఆ లోహాల మీద చెక్కించడమే కాకుండా కొందరైతే వాటి మీద వారి రూపాన్ని కూడా చెక్కించేవాళ్ళు. రూపం అంటే ఇట్లా బొమ్మ వేసేవాళ్ళు. ఇదిగో రాజు బొమ్మ వేసేవాళ్ళు, రాజు ఆకారం వేసేవాళ్ళు, అలా చెక్కించేవాళ్ళు. అంటే ఆ శాసనాలు తరతరాలు వారి రూపం, వారి పేర్లు అలా ఉండిపోతాయని చెప్పేసి వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి శాసనాలు వేసేవాళ్ళు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఇలాంటివి చేస్తున్నారు కదా. గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేస్తే అక్కడ ఖచ్చితంగా అక్కడికి ఎవరైతే వస్తారో మంత్రివర్యులు పేరు ఉంటుంది, దాని తర్వాత సర్పంచ్ పేరు ఉంటుంది. చూడలేదా మీరందరూ కూడా? ఇక్కడ శిలాఫలకాలు చూడలేదా? ఉంటాయి కదా. ప్రాజెక్ట్ ఇప్పుడు సచివాలయం కట్టారు. సచివాలయం ముందు ఎన్ని చూడలేదు మీరు? సచివాలయం కట్టిన తర్వాత అక్కడ ఆ ఊరి ఎమ్మెల్యే, అదే ఆ ప్రాంత ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ ఊరి సర్పంచ్ పేరు, దాని తర్వాత ఇవన్నీ కూడా వేసుకుంటారు కదా. మీరు ఎప్పుడు కూడా శిలాఫలకాలు చూడలేదా? ఉంటాయి కదా, గ్రానైట్ బండలతో వేస్తారు అట్లా. అలానే మొన్న జగనన్న శాశ్వత భూ హక్కు రక్ష అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పొలంలో కూడా హద్దురాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ హద్దురాళ్ళపై ఎవరు బొమ్మ వేస్తున్నారు? నీ బొమ్మ, నా బొమ్మ, లేకపోతే జగనన్న బొమ్మ? జగనన్న బొమ్మ ఎంచుకుంటున్నాడు. ఎందుకని? ప్రభుత్వం మారినా కానీ కొన్ని 100 సంవత్సరాల పాటు నా బొమ్మ కనపడాలి అన్న ఉద్దేశంతో. మరి ఇది
ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా అలాంటి ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. ఉంటాయి కదా, శాశ్వతంగా ఉంటాయి అద్దురాళ్ళు. ఆ అద్దురాళ్ళు తరతరాలుగా ఉంటాయి కాబట్టి ఎంచుకుంటున్నాడు. ఓకే. మరి శాసనాలని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు చూడండి. శాసనాలను శాసనాలను అధ్యయనం చేయడాన్ని అధ్యయనం అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? అధ్యయనం చేసేదాన్ని ఏమంటారు? ఏమంటారు? ఎపిగ్రఫీ అంటారు. ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ గుర్తుపెట్టుకోండి. శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎపిగ్రఫీ. ఇది కూడా చాలాసార్లు ఇచ్చాడు. శాసనాలను అధ్యయనం చేయడాన్ని ఎపిగ్రఫీ అంటారు. అలానే ఇదొక శాసనం ఉంది. ఇదొక శాసనం. ఈ శాసనంలోని లిపులను ఈ శాసనంలోని ప్రాచీన లిపులను లిపి ఆ లిపి ఏదైతే ఉందో దానిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే పేలియోగ్రఫీ అంటారు. పేలియోగ్రఫీ. పేలియోగ్రఫీ. పేలియోగ్రఫీ గుర్తుపెట్టుకోండి. పేలియోగ్రఫీ. అలానే ఇక్కడ రెండిటికి అర్థం ఏందో చూడండి. ఎపిగ్రఫీ అంటే ఏంటి, పేలియోగ్రఫీ అంటే ఏంటి. ఎపిగ్రఫీ అని చెప్పాను, అలానే పేలియోగ్రఫీ అని చెప్పాను. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎపిగ్రఫీ అండ్ పేలియోగ్రఫీ? ఏంటి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఒక శాసనం ఉంది. నువ్వు ఒక ఆర్కియాలజిస్ట్వి. నువ్వు ఇప్పుడు ఉంటున్న ఒక పాఠం వింటున్నావు కానీ నువ్వే ఒక ఆర్కియాలజిస్ట్ అనుకోండి. మీరు మీ ఇంటి పక్కనో లేకపోతే మీ ఇంటి దగ్గర ఒక గుణపం పట్టుకొని తవ్వుతున్నప్పుడు నీకు ఒక శాసనం దొరికింది, అంటే శాసనం లభించింది. అంటే భూమి పొరల్లోనే ఉండేది కదా అది, కాబట్టి ఒకటి దొరికింది. దొరికిన తర్వాత అది ఆ శాసనం అనేది ఏ సంవత్సరం నాటిది? ఏ సంవత్సరం నాటిది? ఎన్ని సంవత్సరాలు నాటిది? అసలు ఏ సంవత్సరం నాటిది? 1800 నాటిదే, లేకపోతే ఎప్పుడో పురాతన కాలం క్రీస్తు పూర్వం నాటిదే అని అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఎపిగ్రఫీ అంటారు. ఏ రాజు నాటిది ఇది? ఏ రాజు కాలం నాటిది? ఏ రాజు కాలం నాటిది అని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎపిగ్రఫీ. అంటే శాసనాలను అధ్యయనం చేయడం అంటే ఏ సంవత్సరం నాటిది, ఏ రాజు నాటిది, లేకపోతే క్రీస్తు పూర్వం నాటిదే, లేకపోతే క్రీస్తు శకం నాటిదే, దాని గురించి స్టడీ చేయడాన్ని ఎపిగ్రఫీ అంటారు. మరి పేలియోగ్రఫీ అంటే ఏంటంటే సరే తేలిపోయింది పలానా రాజు కాలం నాటిది అని చెప్పేసి తేలిపోయింది. ఏ సంవత్సరం నాటిది అనేది కూడా కనుక్కున్న తర్వాత పేలియోగ్రఫీ అంటే ఏంటంటే అందులో వాడే లిపి ఉంటుంది కదా. ఇప్పుడు స్క్రిప్ట్ ఉంటుంది కదా, దానిలో వాడే లిపి, ఆ లిపి అనేది ఏంటి అసలు? ఆ లిపి అనేది ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మనం మనం లిపి వాడుతున్నాం, మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు లిపులు కాదు, అప్పుడు లిపులు చాలా వేరుగా ఉండేవి. అసలు వాటిని కనుక్కోవడమే, ఏ లిపి అనేది కనుక్కోవడమే అసలు ప్రాణాలు తోకొస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఒక పట్టాన నీట్గా ఉండవు. వాటిని ఏం చేయాలి? మొత్తం మీద కూడా అధ్యయనం చేయాలి. సో దాన్నే పేలియోగ్రఫీ అంటారు. అంటే లిపి, ఆ యొక్క శాసనంలో లిపి గురించి అధ్యయనం చేసే దాన్ని పేలియోగ్రఫీ అంటారు. ఇది రెండింటికి ఉన్న తేడా, ఎపిగ్రఫీకి అలానే పేలియోగ్రఫీకి ఉన్న తేడా. అలానే నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఇంకా ఏమేమి ఉంటాయండి? పురావస్తాధారాలు అంటే భూమి పొరల్లో లభ్యమయ్యే భౌతిక అవశేషాలని చెప్పాను, అందులో శాసనాలని చెప్పాను. శాసనాలే కాకుండా మనకి ఇంకా ఏం లభ్యమవుతూ ఉంటాయి భూమి పొరల్లో భౌతిక అవశేషాలు? నాణెములు కాయిన్స్ దొరుకుతూ ఉంటాయి అప్పుడప్పుడు. నాణ్యాలు ప్రాచీన కాలంలో రాగి, అలానే వెండి, అలానే బంగారం, అలానే సీసం, ఇలాంటి లోహాలతోటి నాణ్యాలను ముద్రించేవాళ్ళు. ఓకేనా? నాణ్యాలని ముద్రించేవారు. నాణ్యం ఇదిగా ఈ విధంగా ఉంటుంది. నాణ్యం ఇలా గుండ్రంగా ఇట్లా నాణ్యాలు ఉంటాయి. ఓకేనా? ఈ నాణ్యాల మీద ఏం చేస్తారంటే బొమ్మలు కూడా వేస్తారు. కొన్ని బొమ్మలు కూడా వేస్తారు. నాణ్యాల మీద బొమ్మలు కూడా వాళ్ళు ముద్రించుకుంటారు.
వాళ్ళ రాజుల బొమ్మలో లేకపోతే అధికారిక బొమ్మలో అధికార చిహ్నాల బొమ్మలో ఏదో ఒకటి బొమ్మలు ముద్రించుకుంటారు. ఓకేనా? అయితే ఇక్కడ మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే నాణ్యాల యొక్క నాణ్యాల యొక్క అధ్యయనం చేయడం నాణ్యాల మీద అధ్యయనం చేయడాన్ని ఏమంటాం చెప్పండి? నాణ్యాల అధ్యయనం చేయడాన్ని ఏమంటాం? దీన్ని ఏమంటాం? న్యూమిస్మాటిక్స్. ఓకే, న్యూమిస్మాటిక్స్ అని అంటాం. అంటే ఏంటి? దీని అర్థం కూడా చెప్తాను తర్వాత. సరే, నాణ్యాలపై గల బొమ్మల అధ్యయనాన్ని ఏమంటాం? నాణ్యాలపై గల బొమ్మల అధ్యయనాన్ని, బొమ్మలపై చేసే అధ్యయనం ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? సిగిలోగ్రఫీ. సిగిలోగ్రఫీ. ఓకేనా? ఈ విధంగా అంటాం. ఇందాకలాగే సేమ్ ఇది కూడా నాణ్యాల యొక్క అధ్యయనం. న్యూమిస్మాటిక్స్ అంటే ఏంటంటే ఆ నాణ్యం అనేది ఏ కాలం నాటిది, ఏ రాజు కాలం నాటిది, ఓకేనా, అది క్రీస్తు పూర్వం నాటిదా లేదా క్రీస్తు శకం నాటిదా, ఇలా తెలుసుకునే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. ఇలా చేసే అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. నాణ్యాల మీద బొమ్మ ఉంటుంది కదా, నాణ్యాల మీద బొమ్మ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిగిలోగ్రఫీ. అంటే ఆ బొమ్మే ఎందుకు వేశారు, అది వారి యొక్క అధికారిక చిహ్నమా ఏమన్నా, లేకపోతే రాజు రూపమా, ఇట్లా దాని గురించి అధ్యయనం చేసేదాన్ని సిగిలోగ్రఫీ అంటారు. సో ఈ విధంగా మనకి నాణ్యాలు కూడా ఉంటాయి. అలానే ఇంకా మనకి పురావస్తు ఆధారాల్లో ఇంకా ఏం బయలుపడతాయి? ఇంకా భూమి పొరల్లో ఇంకా ఏం బయలుపడతాయి? వాస్తు రీతి లేదా దీన్నే శిల్పాలు, ఇంకా కట్టడాలు, అలానే నిర్మాణాలు లేదా సమాధులు. ఇది కూడా రాసుకోండి, సమాధులు. సో ఇట్లా మనం రాసుకోవచ్చు. కట్టడాలు